ఎప్పుడో గానీ థియేటర్లకు కదలట్లేదు ఫ్యామిలీ ఆడియన్స్. దానికి ఒకటే కారణం, నెల రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుందిగా. ఫ్లాప్ అయితే 15 రోజులే అని నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకానికి చెక్ పెట్టే పనిలో పడ్డారు నిర్మాతలు. బాలీవుడ్ మాదిరే మన సినిమాలకు కూడా ఓటీటీ టైం గ్యాప్ పెరుగుతుంది. ఈ టైం గ్యాప్ పెరిగితే లాభమా నష్టమా చూద్దాం ఎక్స్క్లూసివ్గా. బాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయినా ఫ్లాప్ అయినా ఓటీటీలోకి రావాలంటే కనీసం 8 వారాల గ్యాప్ ఉండాల్సిందే. అలా లేకపోతే మల్టీప్లెక్స్లలో ఆ సినిమాను విడుదల చేయడానికి కూడా ఒప్పుకోరు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. కానీ సౌత్ లో ఆ పద్ధతులు లేవు. నిర్మాతల ఇష్టం నడుస్తుంది ఇక్కడ. ఫ్లాప్ అయితే 15 రోజుల్లోనే ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. ఇష్టమైతే 2 నెలలు కూడా ఆపుతున్నారు. సంక్రాంతి సినిమాల్లో గేమ్ చేంజర్ కేవలం 28 రోజుల్లోనే డిజిటల్కు వచ్చేసింది. అదే పుష్ప 2ను తీసుకుంటే 50 రోజుల తర్వాత గానీ ఓటీటీలోకి రాలేదు. సంక్రాంతికి వస్తున్నాం, నెల రోజులు దాటినా ఇంకా ఓటీటీ ఊసేలేదు. ఇక్కడ డాకు మహారాజ్ కూడా 40 రోజుల తర్వాత డిజిటల్ ఎంట్రీ ఇస్తుంది. అంటే నిర్మాతల సౌలభ్యంతో ఓటీటీ బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. టాలీవుడ్లోనూ మెల్లగా ఓటీటీ టైం గ్యాప్ పెరుగుతుంది. గతేడాది హనుమాన్ సినిమా 3 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాకు థియేటికల్ రెవెన్యూ దాదాపు 250 కోట్లకు పైగా వచ్చింది. అలాగే పుష్ప ఫస్ట్ పార్ట్ 18 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తే పార్ట్ 2 రావడానికి 50 రోజులు పట్టింది. సలార్, కల్కి, త్రిబుల్ లాంటి సినిమాలు కూడా 50 రోజుల తర్వాతే ఓటీటీకి వచ్చాయి. రాబోయే పెద్ద సినిమాలకు కూడా ఓటీటీ టైం గ్యాప్ ఎక్కువ లేకుండా చూస్తున్నారు మేకర్స్. హిట్ సినిమాలకు థియేటికల్ రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లో వీటి వ్యూవర్షిప్ తక్కువే. అందుకే వీలైనన్ని ఎక్కువ రోజులు థియేటర్లో ఉండేలా చూస్తున్నారు మేకర్స్. అన్ని సినిమాలకు ఇదే ఫార్ములా అప్లై చేస్తే థియేటికల్ రెవెన్యూ మరింత పెరుగుతుంది. అక్కడ స్పేస్ లేదు కానీ తీసుకున్నారా అంటూ అప్పట్లో సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ మాట్లాడిన స్పీచ్ గుర్తుంది కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను చూస్తుంటే ఎగ్జాక్ట్లీ ఇదే గుర్తుకొస్తుంది ఇప్పుడు. అక్కడ ఓజీ అప్డేట్ ఏం లేదు కానీ ఆ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు అభిమానులు. ఓజీ అప్డేట్స్ ఇస్తున్నారు. మరి తాజాగా ఈ చిత్రంపై వచ్చిన న్యూస్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచే వరకు ఒక టెన్షన్, గెలిచిన తర్వాత అభిమానులకి మరో టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు ఆయనున్న బిజీకి సినిమాలు చేయడం కష్టమే. అందుకే ఒప్పుకున్న 2 సినిమాలైతే చెయ్యండి సామి అంటున్నారు. స్పెషల్గా ఓజీ పూర్తి చేయాలి అంటున్నారు. అందుకే మేకర్స్ అప్డేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సోషల్ మీడియా మాత్రం ఓజీతో మోతం మోగుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తాజాగా థమన్ మ్యూజికల్ కాన్సర్ట్ చేశారు. దానికి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. కానీ అక్కడ ఫ్యాన్స్ మాత్రం ఆయన్ని ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా పవర్ స్టార్లా ట్రీట్ చేశారు. ఓజీ ఓజీ అంటూ తమ కేకలతో ఈవెంట్ని మోతమోగించారు. దీంతో తమన్ కూడా ఓజీ పాటే పాడక తప్పలేదు. ఈ ఈవెంట్ తర్వాత మరొకసారి నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది ఓజీ. పైగా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారన్న వార్తలొస్తున్నాయి. అన్నీ కుదిరితే అక్టోబర్లో ఓజీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పవన్ ఎప్పుడొచ్చినా స్క్రిప్ట్ సిద్ధమే అంటున్నారు దర్శకుడు సుజీత్. హరిహర వీరమల్లు సైతం చివరి దశకొచ్చేసింది. ఓజీపై ఉన్న అంచనాలు చూస్తుంటే అది ఇప్పుడు విడుదలైనా కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల కుంభవృష్టి ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కాస్త కాన్సంట్రేట్ చేసి ఆ మిగిలిన షూట్ పూర్తి చేస్తే చాలు. మిగిలింది చూసుకోవడానికి మేమున్నామంటున్నారు ఫ్యాన్స్. మరి ఈసారైనా అభిమానుల కోరికని పవన్ మన్నిస్తారో లేదో చూడాలి. ట్రెండింగ్ లో ఎలా ఉండాలో తెలిసినప్పుడు సినిమాలు చేసినా చెయ్యకపోయినా పెద్దగా ఫరక్ పడదు. సమంత ఇదే చేస్తుంది ఇప్పుడు. సౌత్ లో సినిమాలు చేసినా కనపడకపోయినా రెగ్యులర్ గా ఇక్కడ ఈవెంట్స్ కు వస్తూ అభిమానులను మిస్ అవ్వకుండా చేస్తున్నారు శామ్. తాజాగా చెన్నైకి వచ్చారు ఈమె. మరి అక్కడేం చేశారో తెలుసా? సమంత ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. సినిమాలు చేసినా చెయ్యకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ వినిపించే పేరు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. శామ్ నేమ్ వైరల్ అవుతుంది. సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చినట్లు కనిపించినా అభిమానులకు మాత్రం అస్సలు మిస్ చేయట్లేదు ఈ బ్యూటీ. తాజాగా సొంతూరు చెన్నై వచ్చారు ఈ భామ. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీకి వచ్చారు సమంత. అక్కడ స్టూడెంట్స్ తో చాలా సేపు గడిపారు. గతేడాది కూడా ఫిబ్రవరిలోనే సత్యభామ యూనివర్సిటీకి వచ్చారు శామ్. అక్కడ విద్యార్థులతో సినిమా ముచ్చట్లతో పాటు లైఫ్ సైన్సెస్ కూడా చెప్పారు ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ లోనే కాదు నార్త్ లోనూ సినిమాలు చేయట్లేదు సమంత. కేవలం వెబ్ సిరీస్లపై ఫోకస్ చేశారు ఈమె. ప్రస్తుతం రక్త బ్రహ్మాండలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దాంతోపాటు మరిన్ని సిరీస్లకి కథలు వింటున్నారు శామ్. ఈ గ్యాప్ లోనే అప్పుడప్పుడు అభిమానుల మధ్యలోకి వస్తున్నారు. ఏది ఏమైనా గ్యాప్ ఇచ్చినట్లు కనిపించినా పబ్లిక్ ఈవెంట్స్ కు వస్తూ ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నారు సమంత. నాని కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారా? అదేంటి వరుస విజయాలతో పాటు 100 కోట్ల సినిమాలు ఇస్తున్న హీరోని పట్టుకొని ట్రాక్ మారుతున్నారా అంటారేంటి? వినడానికి విచిత్రంగా ఉంది కదా. కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్ కు ఇలాంటి డౌట్సే వస్తున్నాయి. మరి అభిమానులనే టెన్షన్ పెట్టేలా నాని ఏం చేస్తున్నారు?
ఇదిగో నాని అంటే మన ఆడియన్స్ కు ఇలాగే కూల్ గా పక్కింటి అబ్బాయిగా కనిపిస్తుంటారు. ఏమండో ఈ నాని గారు అంటే ఆ అంటూ పలికింత దగ్గరగా ఉంటాయి ఆయన పాత్రలు. కానీ మెల్లగా మాస్ వైపు టర్న్ అవుతూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరంగా వెళ్తున్నారు నేచురల్ స్టార్. ఈయన సినిమాల్లో రాను రాను వైలెన్స్ మరీ ఎక్కువైపోతుంది. కెరీర్ మొదటి నుంచి అప్పుడప్పుడు మాస్ సినిమాలు చేస్తున్న నాని ఫోకస్ అంతా క్లాస్ పైనే ఉండేది. కానీ దసరా తర్వాత రూట్ మార్చారు నాని. హాయ్ నాన్నతో ఓసారి అలా క్లాస్ టచ్ ఇచ్చినా సరిపోదా శనివారంతో మళ్లీ యాక్షన్ బాటే పట్టారు. ఇక ఇప్పుడు సెట్స్ పై ఉన్న సినిమాలు చూస్తుంటే పాత నాని కనిపించడం కష్టమే అనిపిస్తుంది. హిట్ 3 ప్యారడైస్ సినిమాలో వైలెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. పిల్లలకు నో ఎంట్రీ అని తేల్చేశారు నాని. వీటి వల్ల మార్కెట్ పెరుగుతుందేమో కానీ కెరీర్ కు అండగా నిలిచిన ఫ్యామిలీ ఆడియన్స్ కు నాని దూరం అవుతున్నారేమో అన్న చర్చ మొదలైంది ఇప్పుడు. మరి చూడాలిక నాని ధైర్యమేంటో, ఆయనేం చేయబోతున్నారో. ఎన్నాలో వేచిన ఉదయం అంటూ పాడుకుంటున్నారు బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు. దానికి కారణం కూడా లేకపోలేదు. అప్పుడు ఎప్పుడో గతేడాది స్త్రీ 2 తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఆ బాక్స్ ఆఫీస్ కలకలలాడిందే లేదు. పుష్ప 2 హిట్ అయినా అది మన సినిమాయే. చాలా రోజుల తర్వాత మరాఠా యోధుడి కథతో బాక్స్ ఆఫీస్ ఎరుపెక్కింది. పుష్ప 2 తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మరోసారి వెలిగిపోతోంది. చావా సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది చావా. ఈ దూకుడు చూస్తుంటే 400 కోట్లు ఈజీనే అనిపిస్తుంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు సంభాజీ మహారాజ్ బయోపిక్ ఇది. మొఘల్ సామ్రాజ్యంపై ఆయన చేసిన దండయాత్రలతో పాటు ప్రజలపై ఆయన చూపించిన వాత్సల్యాన్ని ఈ సినిమాలో చాలా బాగా ఆవిష్కరించారు దర్శకుడు లక్ష్మణ్. దాంతో కేవలం మహారాష్ట్రలోనే కాదు అన్ని సిటీస్లోనూ అదరగొడుతోంది చావా. గత ఏడాది స్త్రీ 2 తర్వాత మరే హిందీ సినిమాకు 100 కోట్ల వసూళ్లు రాలేదు. బాలీవుడ్ మళ్లీ గాడి తప్పుతుందా అనుకుంటున్న సమయంలో చావాకు వస్తున్న వసూళ్లు చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ ఊపు రాబోయే సినిమాలకు ఉపయోగపడితే అదృష్టమే. త్వరలోనే సికిందర్తో రాబోతున్నారు సల్మాన్ ఖాన్. నదులన్నీ వెళ్లి సముద్రంలో కలిసినట్టు మన హీరోయిన్ల అంతిమ లక్ష్యం బాలీవుడ్ అవుతుంది. సౌత్లో ఎన్ని సినిమాలు చేసినా, ఎంత క్రేజ్ ఉన్నా ఒక్కసారి ముంబై వెళ్లి వాళ్లకు మొహం చూపిస్తే చాలు అనుకుంటున్నారు మన ముద్దుగుమ్మలు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సైతం బాలీవుడ్ బాట పట్టింది. ఆమె తొలి సినిమా టీజర్ కూడా విడుదలైంది. శ్రీలీల సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్. అక్కడ శివకార్తికేయన్తో పరాశక్తి సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. తాజాగా బాలీవుడ్ లోనూ అడుగు పెడుతున్నారు ఈ భామ. కొన్ని రోజులుగా శ్రీలీల బాలీవుడ్ డెబ్యూపై వార్తలొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సాక్ష్యం కూడా వచ్చింది. తొలి సినిమా టీజర్ విడుదలైంది. మర్డర్ ఫేమ్ అనురాగ్ వసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు శ్రీలీల. టీజర్ చూస్తుంటే ఆషికి 3 అని అర్థమవుతుంది. ముందు ఈ సినిమాలో తృప్తి దిమ్రిని ఫీమేల్ లీడ్ గా తీసుకున్నా తాజాగా శ్రీలీల ఆమెను రీప్లేస్ చేశారు. బాలీవుడ్ క్లాసిక్స్ లో ఆషికి ఫ్రాంచైజీ ఒకటే. 13 ఏళ్ల తర్వాత ఈ సిరీస్ లో పార్ట్ 3 వస్తుంది. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మంచి పాటతో లుక్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా కోసం శ్రీలీల గ్లామర్ టూస్ కూడా పెంచేశారు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. దీంతో పాటు మరో 2 హిందీ సినిమాల్లోనూ శ్రీలీల పేరు వినిపిస్తుంది. ఇక తెలుగులో మాస్ జాతర, రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ తో రానున్నారు ఈ బ్యూటీ. టాలీవుడ్ టు బాలీవుడ్ శ్రీలీల పేరు మారుమోగిపోతుంది ఇప్పుడు. ఆషికి 3 తో శ్రీలీలకు డ్రీమ్ డెబ్యూ దొరికినట్లే. అప్పట్లో ఆషికి 2 తో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా పరిచయమై స్టార్ అయ్యారు. ఇప్పటికే పుష్ప 2లో కిసిక్ పాటతో నార్త్ను ఊపేసిన లీలా కార్తిక్ ఆర్యన్ సినిమాతో తన లీలలు మరిన్ని చూపించబోతున్నారని టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9. బాయ్.